ఏమైరా నిన్న చాయ్ బిల్ల కాడికి రా. పని ఉండే అన్న నిన్న, ఇవాళ వస్తా. వచ్చేటప్పుడు పైసలు తీసుకురా. ఏమైందిరా వెనకాల చూస్తున్నావు? నేను రాసుకో. మళ్ళా నా వెనకాల ఎందుకు చూస్తున్నావు బాయ్ గుసాయించి? నేను రాసుకో, ముందర చూసుకో. అయినా మొగోళ్ళ దగ్గర కూర్చుంటే మొగోళ్ళు అయిపోరు, ఏదో చెప్పుకోవడానికి మాత్రమే. నువ్వు నిజంగా మొగనివైతే అదంతా కాదు. కానీ మన క్లాస్ బి సెక్షన్ సంధ్య ఉంది కదా, కాఫీ షాప్కి రమ్మను. నిన్నే. పడి నాకు కొడక. బాయ్స్ టాయిలెట్కి రాకి ఇంకోసారి. మన క్లాస్ బి సెక్షన్ సంధ్య ఉంది కదా, కాఫీ షాప్కి రమ్మను. సంధ్య, అదే కాఫీకి వస్తావా? ఈవినింగ్ వెళ్దాం. ఏంటి కాఫీకా? కాఫీ షాప్లో నీతో ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎందుకు? లిజన్, ఇప్పుడు కాఫీ షాప్కి బాయ్స్తో వెళ్ళినా చూసేవాళ్ళు ఏమనుకోరు. అదే నీతో వెళ్తే మాత్రం అందరూ నవ్వుతారు. సంధ్య, ఏంటి కాఫీ షాప్ అంటే కాఫీ షాప్, వెళ్ళి పని చేసుకో. మా సెక్షన్ సంధ్యని కాఫీకి రమ్మంటే ఆడమన్నదట కదా. వాడు అక్కడికి వెళ్ళి సంధ్యని కాఫీకి రమ్మలేదురా. వెళ్ళి సంధ్య, అబ్బా నీ గాజులు చాలా బాగున్నాయి, నేను కూడా ఇలాంటి గాజులు తీసుకోవాలనుకుంటున్నా, ఎక్కడ దొరికితే చెప్పవా అన్నాడట. ఏమైంది సార్? తెలుసు కదా, ఎసిడిటీ. అది కాదు సార్, ఇప్పుడు ఇంత సడన్గా మీటింగ్ పెట్టారు కదా, ఏమైందా అని చెప్తా. ఆకాశ్ రాలేదా? రాలేదు సార్, వేరే వర్క్లో బిజీ ఉన్నాడు. నేను ఎప్పటి నుంచో ఒక రాబరీ గురించి చెప్తున్నా కదా, ఓ ఇద్దరు కలిసి సిటీలో నెలకొకసారైనా రాబరీ చేస్తున్నారని. అవును సార్, ఏమైంది? వాళ్ళిద్దరి గురించి తెలిసింది. ఒకతని పేరు నారాయణ, ఇంకొకతని పేరు విష్ణు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులని తెలిసింది. ఏంది, అయ్యా కొడుకులు కలిసి చేస్తున్నారా రాబరీ? వావ్. ఇందులో షాకింగ్ ఏంటంటే వాళ్ళది సిటీ కాదు, చిన్న పల్లెటూరు. వాళ్ళు ఎప్పుడు రాబరీ చేసినా మేము ఇక్కడే సిటీలోనే వెతుకుతున్నాం. కానీ వాళ్ళేమో ఒక కామన్ పీపుల్ లాగా 1 మంత్కి ఒకసారి సిటీకి వచ్చి ఏదో ఒక హౌస్ని సెలెక్ట్ చేసుకొని అందులో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తారు. అలా వర్క్ చేస్తున్నట్లే చేసి ఆ ఇంట్లో ఉన్న మొత్తం డబ్బులు బంగారం రాబరీ చేస్తారు. ఓహో, వాళ్ళు రాబరీ చేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంటే మీ టీం పిచ్చుకులా ఇక్కడ వెతుకుతున్నారా? హలో బాయ్స్, మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే వాళ్ళు ఆల్రెడీ రాబరీ చేసి వాళ్ళ ఊరికి వెళ్తున్నట్టు మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఇంకా బస్ స్టాండ్లోనే ఉండి ఉంటారు. మేక్ ఇట్ ఫాస్ట్ బాయ్స్, వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే సార్. సార్, వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేదు. ఆల్రెడీ ఆకాష్కి ఫోటో సెండ్ చేశా, గ్రూప్లో కూడా పెట్టా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఒక గ్రూప్ పేరు ఈను. అసలు గ్యాస్ ప్రాబ్లం మనకుందా ఆయనకుందా? ఊకోరా.
ఆకాష్ మేము బస్ సరౌండింగ్స్లో ఉన్నాం, తొందరగా వచ్చాయి. బీ కేర్ఫుల్, వాళ్ళకి దూరంగా ఉండండి, నేను వచ్చేస్తున్నా. ఏం చేస్తున్నారా ఇక్కడ? అర్జున్, బ్యాగ్ చెక్ చేయి. అరే కూర్చోరా తాడి చెట్టు. చెక్ చెయ్యి. ఆకాష్ డబ్బులున్నాయి. లేరా? లేరా రే నడరా, నడుం. దిగు. గడే గడే ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఫ్యాన్ ఎత్తుడుతున్నాడు. వీళ్ళేనా కొత్తోళ్ళు? అవునన్నా. పని ఎలా చేయాలో, నా దగ్గర ఎలా ఉండాలో చెప్పిండా మనోడు? చెప్పిండా? పని జాగ్రత్తగా చేయండి. పనే కాదు, నేనంటే భయం కూడా ఉండాలి. పోలీసులకు చిన్న డౌట్ కూడా రాకూడదు. మనుషులందరూ ఈ ప్రపంచం అనే మాయలో ఉన్నారు. ఆ ప్రపంచం నుండి బయటికి రావాలంటే మన స్పేస్ మాయలో ఉండాలి. అప్పుడే మనం ఏదంటే అది జరుగుతుంది. జనాలు అంతమవుతారు. అది కూడా నా వల్లనే. వాణ్ణి వెతికి మరి చచ్చేలా కొట్టడం అవసరమా? నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు ఏందన్నా? రేయ్, నాకివన్నీ చిన్న ముచ్చట. నేను మన 11 అన్నతో మాట్లాడి సెట్ చేపిస్తా. కొంచెం జాగ్రత్త. సరే అన్న, కొంచెం తొందరగా చూడన్నా. సరేరా. మన అన్న మనకు ఇచ్చిన సరుకు మెల్లిమెల్లిగా అయిపోతుంది. ఇలా అయితే మనకు అస్సలు పైసలు రావు. ఆ దీపక్ గాడికి చెప్పి కాలేజ్ పోరగాళ్ళందరికీ మన స్పేస్ని అలవాటు చెప్పి మనం ఆ పాత సరుకు మొత్తం అయిపోవాలి. అప్పటి వరకు అన్న దగ్గర నుండి కొత్త సరుకు రాదు. ఓకే అన్న. కొంచెం జాగ్రత్త. ముందే వాళ్ళు కాలేజ్ పోరగాళ్ళు, వాళ్లతో మంచిగా నడుచుకోండి. ఎవ్వరికి డౌట్ రాకూడదు. ఈ పాత సరుకు అయిపోతే చాలు మనకు. ఓకే? ఓకే అన్న. మళ్ళీ ఏం కొంపలు అంటుకున్నాయో. అవును సార్, ఆ మర్డర్ కేసు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఉదయ్ టేకప్ చేసుకున్నాడు. వాంతో ఎలా కాదు సార్, మళ్ళా మన దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఏం కొత్త న్యూస్ తెచ్చారు? స్పేస్
స్పేసా? సరేంటి స్పేసా? స్పేస్ అంటే కోకైన్కి ఒక కోడ్. డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఏదో ఒక కోడ్ పెట్టుకుంటారు. చాలామంది ఇలానే పోలీసులకి దొరకకుండా మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి అలా కోడ్తో పిలుచుకుంటారు. కాదు సార్, నేను చెప్తా. కొకైన్కి స్పేస్ అని ఎందుకు పెట్టారు? డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి స్పేస్లో తేలినట్టు ఉంటుంది, అందుకే కొకైన్కి స్పేస్ అని పెట్టారు. కాదు అర్జున్, ఏంటి కాదా? 1 month బ్యాక్ నుండి చాలామంది ఆ డ్రగ్స్కి బానిస అయ్యారు. అందులో ఎక్కువ కాలేజ్ స్టూడెంట్సే. స్టూడెంట్సా? కాలేజ్ స్టూడెంట్సే. 15 days బ్యాక్ ఒక ఇంటర్ స్టూడెంట్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి దొరికిండని సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఏంటి 15 days బ్యాకా? ఆ న్యూస్ ఏం మేము చూడలేదే. అంటే మేమే ఆ న్యూస్ బయటికి రానివ్వలేదు ఆ డ్రగ్ డీలర్ని పట్టుకోవడానికి. మరి ఏమైంది? ఆల్రెడీ ఆ సూసైడ్ కేసు గురించి కాలేజ్ స్టూడెంట్స్ని ఇన్వెస్టిగేషన్ చేశాం, బట్ నో క్లూస్. బాగానే టార్గెట్ చేసిండు. వన్ చాలా తెలివి ఉంది. ఈజీగా కాలేజ్ స్టూడెంట్స్ పాయింట్ అవుట్ చేసి డ్రగ్ అమ్ముతుండు. ఒకవేళ దొరికిపోయినా కూడా సింపుల్గా ఒక స్టూడెంట్ మీద తోసేయచ్చని. రైట్ ఆకాష్, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకతని పేరు స్పేస్ లవర్, ఇంకొకతని పేరు తెలీదు, అన్నోన్. స్పేస్ లవరా? వాడి పేరు కూడా స్పేస్ లవర్ పెట్టుకున్నాడా? వాడి రియల్ నేమ్ వేరే ఉండొచ్చు. సరే, ఈ కేసు ఏ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరూ చేయరు. ఈ కేసుని మీరే ఇన్వెస్టిగేషన్ చేయాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మేమా? సారీ సార్, మేము ఈ కేసు చేయమని చెప్పేసేయండి. ఆకాష్, ఇదొక్కటి చేసి పెట్టు. సార్ మీకు తెలుసు కదా సార్, మేము ఈ డ్రగ్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం ఎప్పుడూ ఆపేసామని. మళ్ళీ అంటే ఆకాష్, ఈ ఒక్కసారి నా మాట విను. ఎంతోమంది డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీతోనే అవుతుంది. నో అని మాత్రం చెప్పకండి. నో. సరే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇంకేంది, స్టెప్ బై స్టెప్పే. ఫస్ట్ ఆ స్పేస్లో పట్టుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళలో డ్రగ్స్ గురించి లేదా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారేమో చూడండి. అండ్ వాళ్ళు మనకు కొంచెం క్లోజ్గా ఉండాలి. వజీమ్ 1 year బ్యాక్ ఓ కేసులో దొరికిండు కదా, వాడి దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. వజీమా? వాడికి డ్రగ్స్ గురించి ఏం తెలుసు? వాడు పెద్ద కిలాడి, వాడికి అన్నీ తెలుసు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నమస్తే సేటు, బాగా రోజులాయే. ఓ, మీరందరూ కట్టకట్టుకొచ్చిర్రా? లాస్ట్ ఒక్క పీసు, బాగా ఆకలి అవుతుంది. ఏం చేస్తుంటారు ఆ రోజు? ఏముంటుంది సారు, బిజినెస్ చేస్తున్నా. అదే మటన్ కొట్టుకుంటూ అమ్ముతున్నా. ఊళ్ళో ఏ పిల్లున్నా మందే చికెన్ మటన్. 1 minute. ఇగో ఇదే నా విజిటింగ్ కార్డ్. ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పుర్రి. వజీమ్ మటన్స్ అండ్ రేడా ఓన్లీ 10% డిస్కౌంట్ లభించిన. ఏమంటావు? హే పులిపక్క, అడిగిన దానికి చెప్పు. ఎక్కువ మాట్లాడితే లోపటేసి కూర్చుతా. అవు పుల్బొక్కంటే అదికి వచ్చింది, అది కూడా అమ్ముతా సపరేట్గా. ఏ ఆపో. స్పేస్. స్పేసా? అది కోకైన్ కోడ్ నేమ్ కదా. నీకెవరైనా ఈ డ్రగ్ అమ్మే వాళ్ళు తెలుసా? నాకు చిన్న వాళ్ళు కాదు, కొంచెం పెద్దవాళ్ళు కావాలి. డ్రగ్స్ అమ్మేటల గురించి నాకేం తెలుస్తా సారు? మళ్ళీ జైలుకి పోవాలని చాలానే ముచ్చట పడుతున్నట్టున్నావు. లేలే, తలకాయ నోడు ఎవరన్నా మళ్ళీ జైలుకు పోవాలనుకుంటాడా? మరి నీకు తలకాయ ఉంది కదా, చెప్పు. కానీ వాడెవడో బాగానే ప్లాన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ముందర పెట్టుకుని ఆడుతుండు. ఎన్ని రోజులు అని ఆడతాడు? ఏదో ఒక రోజు దొరుకుతాడు కదా. నాకెందుకో వీడి మీద డౌట్ కొడుతుంది. వీడు కూడా స్పేస్లో భాగం కావచ్చని. సార్ గమ్మునండి, మటన్ మీద నాకేం తెలియదు.
సేటు నువ్వు మాటి మాటికి ఇట్లా గన్నుది మాకే. నువ్వు గన్ను పెట్టే ప్రతిసారి నా హార్ట్ కిడ్నీ కొట్టేసుకుంటున్నాయే. నాకు ఒకటి తెలుసు మరి. ఎక్కడుంటాడు వాడు? అది నా షాపు. అది కాదే సేటు, లోపలికి పోయి కోకినా నాకు స్పేసును, లేకుంటే నువ్వు పోలీసు అని తెలిసిపోతుంది. అర్జున్ మీరు ఇక్కడే ఉండండి, రాఘు నువ్వు అటు సైడ్ నిలబడు. రే వాడు దొరకకపోని నీకుంటుందిరా. అన్నా స్పేస్ కావాలి. ఆకాష్ వెనుక నుంచి పారిపోతున్నాడు. షట్ పద. సెటు 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 ఏంట్రా? ఏంటో చికెన్ వండుతుర్రు, మంచి వాసన వస్తుంది. నీ తిండుగోల వాడిని పట్టుకోవాలి. నడు నడు. నువ్వు నేనే పట్టుకోవాలి వాళ్ళను. వాళ్ళు ఎటు రుద్దుర్రో, మనం ఎట్లా రుద్దున్నాం? ఏయ్ నడు నడు నడు. ఆగకపోతే పుచ్చం వెళ్ళిపోతావురా నా కొడుక. ఆగు. చెప్పరా నీకు ఆ సరికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరా. అసలు ఆ స్పేస్లో ఎవరు ఆడరా? నేను ఎంత కొట్టినా నాకు అసలు ఏం తెలియదు. నాకు తెలుసురా, నువ్వు ఇట్లా ఎందుకు చెప్తావు? చెప్పు అసలు నీకు డ్రగ్ అని చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు చెప్పు. నాకు తెలియదు. అర్జున్ రే చెప్పు. చెప్పరా. చెప్తా, అసలు ఎవరు వస్తున్నారో తెలియదు. మరి ఆ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు? నాకు ఆ స్పేస్లో ఎవరెవరో తెలియదు. నాకైతే సతీష్ ఎవరు తెలుసు. నాకు రోజుకి ఎంత పర్సెంటేజ్ అమౌంట్ ఇస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు? నేను ఒకసారి ఫాలో అవుతూ వెళ్ళా స్పేస్లో ఎవరిని చూద్దామని, కానీ అక్కడ లేడు. తర్వాత తెలిసింది అది సతీష్ వాళ్ళు ఇల్లని. నీకు వాడి గురించి ఏం తెలీదా? తెలియదు. వాళ్ళు సరికి అమ్మపెటువంటి పెడతా, వాళ్ళ గురించి నాకేం చెప్పరు. సతీష్ ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఫోన్ కాల్తో డీలింగ్ నడిపిస్తాడు. నాలాగా చాలా మంది ఉన్నారు ఈ డీలింగ్స్లో. వాడు నీకు ఆ సరికి ఎప్పుడు ఇవ్వడానికి వస్తాడు? సరికి అయిపోతుందని ఒకరోజు ముందు రోజు చెప్తే మబ్బులో వచ్చి ట్రక్కులో ఇస్తాడు. వాడైతే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పటిలాంటి షాప్లోనే ఉండు. వాడు వచ్చింది పోయింది మొత్తం నాకు అప్డేట్ ఇవ్వు. అలాగే సార్. ఇప్పుడే చెప్తుండ్రా, ఏమైనా కథలు పడ్డావు అనుకో అక్కడికి వచ్చి కాల్చి పడదుబ్బుతా. పడదు సార్. నేను నిన్ను కలవలే, నువ్వు నన్ను కలవనట్టే ఉండు, సరేనా? సరే సార్. పదండి. ఆగాగు, ఇగో ఇది నా విజిటింగ్ కార్డు. మళ్ళీ మొదలెట్టి. వజీం మటన్ సెంటర్. ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పు, 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎలాగో నీ కాడికి పెళ్ళిళ్ళ కాంటాక్ట్లు వస్తుంటాయి. ఇక చెప్తా ఉండు, ఇద్దరం పార్ట్నర్షిప్లో చూసుకుందాం. 50-50 ఏమంటావు? సరే. పులిబొక్క, నిన్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలేంటి? ఊకు సెటు, మాటి మాటికి కేసులు ఇరికిస్తా అంటావు. ఈడ బిజినెస్ మాట్లాడుకోవద్దా ఏంది? పోనీ ఆర్డర్లు నువ్వు ఇప్పిస్తావా? నడుబే. వాడిని ఎక్కడ పట్టుకుందాం? సరికి అయిపోతే వాడే కెమెరా షాప్కి వస్తాడు, అక్కడే పట్టుకుంటే ఎందుకంతా? డైరెక్ట్ వాడి ఇంటికి వెళ్తే అయిపోతుంది. వాడే ఈజీగా దొరుకుతాడు. అది కూడా ఓకే. కెమెరా షాప్లో పట్టుకుంటే రచ్చరచ్చ అవుతుంది. మళ్ళీ ఆ స్పేస్లో తెలిసే ఛాన్స్ ఉంటుంది పబ్లిక్లో పట్టుకుంటే. సరే మరి అర్జున్, ఇవాళ నైట్ ఆ సతీష్ గారు ఇంట్లోనే ఉంటాడో లేదో కనుకో. ఓకే. అదే వాడిల్లు.
ఇప్పుడు ఇంట్లో లేడట. సాయంత్రం వరకు వస్తాడని ఆ కెమెరా షాప్ వాడు చెప్పిండు. ఓకే సరే బండిది. ఆ పోలీసు వాళ్ళకి భయం అంటే ఏందో చూపిద్దాం. బండెక్కు. ఇదే వాళ్ళేంది సతీష్ గారిని ఇక్కడ ఆగిర్రు అంటే స్పేస్ గురించి రైటింగ్ వచ్చిర్రా? కావచ్చు. తొందరగా సతీష్ గారిని ఫోన్ చేయి. ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుంది. రాఘవన్ హోటల్. అండ్ అర్జున్ నువ్వు ఇక్కడ వాచ్ చేస్తుండు. ఓకే. బీ కేర్ఫుల్. పవన్ ఇప్పుడు ఏం చేద్దాం? వాడు దొరికితే మనందరం దొరుకుతాం. రాఘవ, అర్జున్ వెళ్ళొద్దు. షిట్. పద. తప్పించుకున్నారు. ఏమైంది? మిస్ అయినా రాకాష్. వాళ్ళెవరో మనల్ని కావాలని కన్ఫ్యూజ్ చేశారు. నీకేం అది కూడా తెలియకుండా వాళ్ళ వెనకాల పరిగెత్తారు. ఆ సతీష్ గాడు ఇంకెక్కడ సతీష్ గాడు? వాడు బ్యాక్ సైడ్ నుంచే పారిపోయాడు. మరి బైక్ మీద వచ్చింది ఎవరు? వాన్ మనుషులే. అయినా మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళకెలా తెలిసింది? పదండి. అదే అర్థం అవుతలే. ఎవడు చెప్పిండో ఏంటో. హలో, డ్యూటీలోనే ఉన్నా. ఇప్పుడు ఒక ముసలాన్ని పట్టుకొచ్చాం. చెప్పలేదు సార్. చెప్పలేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పరా? చెప్పు. నేను చెప్పలేదు సార్. కథలాడుతున్నావా? చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ లీకేజ్ నువ్వే కదా? చెప్పలేదు. చెప్తావా సస్తావా? చెప్పలేదు సార్. నేను చెప్పలేదు. చెప్పరా? చెప్తావా సస్తావా? చెప్పరా? చెప్పలేదు. రాఘవా చెప్పరా? వదిలే. రాఘవా వాడేం చెప్పుండాడు. ఎవరు చెప్పుంటారు మరి? వాళ్ళు ప్రజల మంచి కోసం పనిచేస్తారు, మనం ఆ ప్రజల సంతోషం కోసం పనిచేస్తాం. ఇక్కడ మంచి సంతోషం ఈ రెండింటిలో ప్రజలకు మన నుండి వచ్చే సంతోషమే కావాలి. అలాంటప్పుడు మంచి కోరే వాళ్ళకి మన మీద అసూయ రాదా? వాళ్ళకి అలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అవునన్నా. నీ దగ్గర నుండి ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంది. ఒక 2 వీక్స్ దాకా నీకు స్పేస్ పంపియ్యా. నువ్వు కూడా స్పేస్ అమ్మడం ఆపి. నువ్వు దొరికినావంటే నేను కూడా దొరుకుతా. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఆ పోలీస్ గాళ్ళని చంపుతావో లేదో నీ ఇష్టం. వాళ్ళు మాత్రం మనకు అడ్డు రావద్దు. సరే అన్నా, నేను చూసుకుంటా. నేను కరెక్ట్ టైం పోయినాను కాబట్టి ఆ సతీష్ గారిని తప్పించిన. ఆ సతీష్ గారిని కొన్ని రోజులు ఈడనే ఉండమను. విన్నావు కదా, మనకు 2 వీక్స్ దాకా స్పేస్ రాదు. ఫస్ట్ టైం వీళ్ళందరికీ మన మీద డౌట్ వచ్చింది. నువ్వు ఏం చేస్తావో తెలియదు. వాడు ఇక్కడికి రావాలి. వాళ్ళందరూ నా చేతిలో చావాలి. సరే అన్నా, నేను చూసుకుంటా. అన్నా ఈడేనా పోలీసు చెప్పింది? అదంతా కాదు కానీ నన్ను చూద్దామని వాడిని ఫాలో అవుతే లేవా?
ఆ రోజు బాగానే డిసప్పాయింట్ అయినట్టున్నావుగా. స్పేస్లో అవన్నీ చూడాలని ముచ్చటపడినట్టున్నావు. ఎలా ఉన్నా? అన్నా ప్లీజ్ అన్నా. ఎందుకురా భయపడతావు? నాకు మనుషులంటే ఎంత ఇష్టమో తెలుసా? చంపేయాలంత ఇష్టం. నాకు మనుషుల మీద ప్రేమ కోపం ఎప్పటికీ పోదు. అన్నా ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. చెప్పావు కదరా, ఇంకెప్పుడు చెప్పరన్నా మీ గురించి. ఎట్లిప్పుడు మరి? ఆ భయం ముందే ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. ఆల్రెడీ వాడు చెప్పే ఉంటాడు కదా మా గురించి ఎక్కడ చెప్పొద్దని. సరిగ్గా వినపడలేదా? నీ చెవి ఏమైనా రిపేర్ అయిందా? ఆగు, నీ రిపేర్ చేస్తా, ఆగు. చెప్పు, మా గురించి ఎందుకు చెప్పావు? చెప్పు. చెవి వినపడదు కదా, ఆగు, అటు సైడ్ వస్తా. చెప్పు, మా గురించి ఎందుకు చెప్పారా? సరే, చెప్పేదో చెప్పావు, జరిగిపోయింది. ఇప్పుడు నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేందో తెలుసా? నీ చావు. నీ చావు నీ కళ్ళ ముందే కనబడుతుంది. న్యూస్ చూసారా? ఫైర్ యాక్సిడెంట్లో కెమెరా షాపును ఓనర్ బూడిదైపోయారంట. ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ చనిపోయాడా? చా. ఆ స్పేస్లో ఎవరో చంపేసిండు. మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అని ఒక సాక్. వానికి మన గురించి తెలిసిపోయింది. ఇప్పటి నుంచైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు అవన్నీ చిన్నవే. నాకు తెలిసి మన దెబ్బకు భయపడ్డాడు. మన జోలికి అస్సలు రాడు. లేదు, వస్తాడు. నీకు అర్థం కావట్లేదా? వాడు భయపడి ఉంటే ఓనర్ కానీ చంపకపోవు. వాడు మీతో ఏం అవ్వదని క్లూ ఇచ్చిండు అని చంపేసి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ సతీష్ గారిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాడు ఎక్కడ పని చేస్తాడు, వాని పేరెంట్స్ ఎవరు, అన్ని డీటెయిల్స్ కావాలి నాకు. క్విక్. ఓకే ఓకే. ఆకాష్, ఆ సతీష్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాం. లాస్ట్ 6 months నుంచి ఆ పేపర్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడంట. డ్రైవర్ కన్నా పేపర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని కూడా చెక్ చేసాం. బట్ నో యూస్. 2 days నుంచి వాడు ఫ్యాక్టరీకి కూడా రావట్లేదంట. వాడు ఫోన్ కూడా ట్రై చేసాం, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాడు డ్రైవ్ చేసే వెహికల్లో కూడా చెక్ చేసాం, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. బట్ నో యూస్. ఆడు ముందు ఆ ఫ్యాక్టరీలోని వర్క్ వస్తూ ఉంటుండే, కానీ 1 month నుంచి మనం వెళ్ళి ఆ రూమ్లో ఒక్కడే ఉంటున్నాడంట. పేరెంట్స్ కూడా ఎవరు లేరు. ఓకే. కిరణ్, ఇక్కడ స్పేస్ సప్లై చేసే లోకల్ డీలర్స్ వాళ్ళ లొకేషన్స్ కావాలి. సాయిద్ అనేవాడు ఒకటి తెలుసు. రీసెంట్గానే వాడిని ఎవరో చంపేశారంట. వాని చేతుల మీదుగా 3 ప్లేసెస్లో డీలింగ్స్ నడిపించేవాడు. అక్కడికి వెళ్ళైతే చూడండి, చౌరస్తా కాడున్న మెయిన్ రోడ్ సైడ్కి ఒక కాలనీ ఉంటుంది. దానికి పక్కనే ఉన్న కొబ్బరి బొండం షాపులో ఉన్న 10th class పోరాడుతో ఆ సాయిద్ డీలింగ్స్ నడిపించేవాడు. తరువాత మార్కెట్
మార్కెట్కి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూరగాయలు అమ్ముతారు. అలానే స్పేస్ కూడా ఆ సాయుధ వాళ్ళతో డీలింగ్స్ నడిపించేవాడు ఆ మార్కెట్లో. మూడో ప్లేస్ వాణినగర్. సెకండ్ కాలనీలో నుండి స్ట్రైట్గా వెళ్ళగా చిన్నయ్య ఫుట్వేర్ అని ఉంటుంది. అందులో డీలింగ్స్ నడిచేది. ఆ ఫుట్వేర్ ఓనర్కి సరిగ్గా చెవులు వినపడవు. మీరే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి క్లూస్ చూసుకోండి. ఆకాష్, ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా ఉండాలి? ఒక పద్ధతిగా ఉండాలి. కొంచెం నేర్చుకో కదా. దేవన్. ఏంటి ఆ దేవన్ గాడా? ఆ ఏరోస్పేస్లో లెక్చరర్ టు డ్రగ్ డీలర్గా మారిన దేవన్. వాడిని పట్టుకుంటే క్లూజ్ దొరకొచ్చు. నువ్వు అడగంగానే వాడు చెప్పేస్తాడా? దేవన్ గుర్తున్నానా? చెప్పు, ఎలా వచ్చావు? స్పేస్. ఓ అదా, వాడెవడో నాలాగే ప్రొఫెసర్ అయినా అయి ఉండాలి, లేకపోతే స్పేస్ లవర్ అయినా అయి ఉండాలి. డ్రగ్స్కి కోడ్ నేమ్ స్పేస్ అని పెట్టండి చూడు. నీకు ఎవరి మీద డౌట్ ఉందా ఈ డీలింగ్స్ గురించి? నాకు ఏ డీలింగ్ గురించి తెలీదు. నా టైం వేస్ట్ చేయకు. తెలిసినా కూడా నేనేం చెప్పా. మా వాళ్ళని ఏం చేయనంటేనే నీకు వాళ్ళ పేర్లు చెప్తా. సరే చెప్పు. బ్రో, ఇక్కడ విజయ్ తెలుసా? విజయ ఇక్కడెక్కడో ఉండాలి. అడుగు అక్కడ. బండి తీరా, వాడు ఎక్కేస్తున్నాడు. చెప్పరా. సర్కార్ నుంచి వస్తుంది. అందరూ ఆ కెమెరా షాప్ అతని పేరు చెప్పుకుని డ్రగ్ అమ్ముకుంటున్నారు. కానీ సతీష్ అనే పర్సన్ సరుకు మొత్తం కెమెరా షాప్ దగ్గర దింపేవాడు. అక్కడి నుంచి మిగతా డ్రగ్ డీలర్స్ సప్లై అవుతుంది. ఆ మిగతా డీలర్స్ అందరూ వీడిన సిటీలో మెయిన్ అనుకుంటున్నారు. చెప్తా, ఆ
కెమెరా షాప్ నుంచే మాకు సరుకు వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదు. ఆ కెమెరా షాప్ ఓనర్ని ఎవరో చంపేశారు. ఆ స్పేస్ లెవెల్ని కానీ చూడండి, వీడినే మెయిన్గా పెట్టి వీడినే అడ్డు పెట్టుకుని డ్రగ్ డీలింగ్ చేస్తున్నాడు. పాపం ఆ కెమెరా షాప్ ఓనర్కే తెలియదు వాడే మెయిన్ అని. హౌలేగన్ చేసి వాడుకోరు వాడిని. స్పేస్ లవర్స్, మీకు తెలిసిన షాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, వాడితో కొన్ని రోజులు డీలింగ్ చేయించుకుందాం. కానీ దానికన్నా ముందు వాడి మనస్తత్వం ఏంటో తెలుసుకోండి. వాడు ప్రజల్లో కలిసిపోయి ఉండాలి. అప్పుడే మన పనిని సులువుగా చేసుకోవచ్చు. ఈసారి అసలు ఎవ్వరికి డౌట్ రాకూడదు. ఆ పాత సరుకు మొత్తం అయిపోవాలి. సరేనా? సరే అన్న. ఆకాష్, చెప్పినా కదా వాడు భయపడ్డాడని. 1 వీక్ అయింది, అసలు స్పేస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏదో జరుగుతుంది. ఒకసారి ఆ వజీంని రమ్మనండి. అదే సీటు నాకు సమస్య అయితే లేదు. వారం రోజుల నుండి డ్రగ్స్ అమ్ముతలేరంట. మా వాళ్ళందరూ స్పేస్ దొరక్క గిలగిల కొట్టుకుంటారు. నాకు తెలిసి వాడు కావాలనే కొన్ని రోజులు ఆ స్పేస్ అమ్మడం ఆపేద్దామని ప్లాన్ చేసినట్టున్నాడు. మరి కావచ్చు. నమస్తేనా. నమస్తే. బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందన్నా. అన్నా వాళ్ళు వచ్చినారని చెప్పడానికి వచ్చినానన్నా. మీ మీద డౌట్ ఏం రాలేదు కదా? లేదన్నా, రాలేదన్నా. జాగ్రత్తగా ఉండండి. సరే అన్నా. కొన్ని రోజుల దాకా నా దగ్గరికి ఎవరు రాకండి. సరే అన్నా, ఉంటా. హలో, అవునా? హలో సిటు, చాయ్ విల్లా షాప్ కాడ ఓల్డ్ స్టాక్ డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. టీకే. సార్ ప్లీజ్ సార్, నేను ఇంటికి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, ప్లీజ్ సార్. పొదుది ఇల్లు మీద ఇప్పుడే అదికొచ్చిందా? ఏం బ్రో, కాలు గిట్ల షేక్ అవుతున్నాయి? నాకు భయం అవుతుంది సార్. చూడ్డానికి అమ్మాయికులాగా ఉన్నావు. ఏ క్లాస్ రా నువ్వు? డిగ్రీ 2nd ఇయర్. మరి ఇవన్నీ ఏం పనులురా? సార్ ప్లీజ్ సార్, నేను ఇంటికి వెళ్ళిపోతా సార్. నీ పేరేంట్రా? చరిత్. చూడు చరిత్, చూడు నీకు చాలా అమాయకునిలా ఉన్నావు. మరి ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావు? నాకేం తెలియదు సార్. అసలు ఏమైందంటే, నా పేరు చరిత్. నేను కాలేజీకి ప్రతిరోజు మిస్ కాకుండా వెళ్తాను. నా వర్క్ ఏంటో అది మాత్రం చూసుకుంటూ ఉంటాను. కానీ నా క్లాస్మేట్స్ నన్ను ఎప్పుడూ అమాయకుని చేసి రోజు ఏడిపిస్తూ ఉంటారు. ఒక్కరోజు కూడా అది నాకేం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే... ఏంటి కాఫీకా? కాఫీ షాప్లో నీతో ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎందుకు? లిజన్, ఇప్పుడు కాఫీ షాప్కి బాయ్స్తో వెళ్ళినా చూసేవాళ్ళు ఏమనుకోరు. అదే నీతో వెళ్తే మాత్రం అందరూ నవ్వుతారు. అన్నా కాఫీ. అరే నువ్వేంది రేడా? కాఫీ. అట్లరా అట్లరా, వస్తున్నా. దా నువ్వు అటెల్రా. నువ్వు భలే కాఫీ షాప్కి వచ్చావేంటరా? ఇగో దీన్ని ఏమంటారు తెలుసా? స్పేస్ అంటారు దీన్ని. స్పేసా? అంటే ఏంటిది? ఇది తీసుకో, గాల్లో తేలినట్టుంటుంది. మఫ్తీలో పోలీసులు వస్తారు, పారిపోండి. పోలీసులట, పదండ్రా. ఆ తర్వాత మీరు వచ్చి కొట్టి నన్ను పట్టుకున్నారు. అంటే మీ ఫ్రెండ్గా నేను చూసి దగ్గరికి రమ్మన్నాడా? అవును సార్. ఇంత అమాయకంగా ఉంటే ఏడిపియారా మరి? పాపం కాఫీకి రమ్మంటే అంత మాట అంటదా? నువ్వు మొగునివా కదా అని తలకాయ మీద ఒక్కరి చంపితే అయిపోకుదా? మరి నీకు డ్రగ్స్ ఇస్తే దాన్ని పట్టుకుని అలానే చూస్తున్నావు. అంటే అదేదో కొత్తగా ఉందని చూస్తూ ఉండిపోయా. కొత్తగా ఉందని అలాగే చూస్తున్నావా? పొని తీసుకుని ట్రై చేయకపోతేవి.
అర్జున్, ఇప్పుడు నీతో ఫ్రెండ్ వచ్చింది కదా, వాడిని ఒకసారి చూపిస్తావు నాకు? అలాగే సార్, చూపిస్తా. రాఘవ్, వీడి పేరెంట్స్కి ఒకసారి కాల్ చేసి వీడు మనతోనే ఉన్నాడని చెప్పు. రేయ్, ఫోన్ తీసి మీ అయ్య కలిపిరా. సార్. హలో చూడబడి, ఇది నా విజిటింగ్ కార్డ్. వజీం మటన్ సెంటర్. ఏమన్నా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పు, 10% డిస్కౌంట్ ఇస్తా. సరేనా? సరే అంకుల్. అరే బోటి, అవసరమారా? అరే చింటూ, వీడికి దూరంగా ఉంటా. రే అమాయకుడా, నేను ఇలాగే అమాయకుడిని. నువ్వు అమాయకుడువా? వీడి మీద పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. నో కేసులు, ఓన్లీ మటన్. నీతో నాకెందుకు, నాకు చాలా పనులు ఉన్నాయి. అక్కడ షటిల్ ఆడుతున్నాడు కదా, వాడే అభి. మీ ఫ్రెండ్స్ని చూస్తే ఎందుకు అంతలా భయపడుతున్నావు? వాళ్ళు నేను కొడితే తిరిగి కొట్టచ్చు కదా. ఏమో, నాకు కొట్టడానికి రాదు. చింటూ, ఇట్లయితే ఎట్లారా మరి? ఇంత పెద్దోడు అయినావు. ఆగార్జున్, నువ్వు రోజు కాలేజీకి వెళ్తున్నావా? ఇంకోసారి మీ ఫ్రెండ్స్ ఏమైనా అన్నారనుకో, తిరిగి కొట్టేసే. సరేనా? సరే సార్. అదంతా కాదు, ఆ పోరి అన్ని మాటలన్నా నువ్వేమనకపోతివి. చి, నాకు అదే బాధ అవుతుంది. నీకెందుకు బాధ అవుతుందిరా? ఎందుకంటే ఐ డోంట్ లైక్ గర్ల్స్. ఎందుకు? బికాజ్ ఐఎమ్ సింగిల్. ఈ మాట ఎక్కడైనా బయట చెప్పావు అనుకో, మెళ్ళ చెప్పులేసి తిప్పుకుంటూ కొడతారు. వజీం, దేవాన్ని కలిసిన. ఎవరైనా? ఏరోస్పేస్ కాలేజీలా ప్రొఫెసరు, కానీ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లతో కలిసి డ్రగ్ డీలింగ్స్, క్రైమ్స్ చేస్తుంటాడు. ఇంకెవరిని వెతుకుదాం? మా ఫ్రెండ్ అడిగి చూడండి. మీ ఫ్రెండ్ గాడికి ఎవడో లఫ్ట్ గడిచాడు రా డ్రగ్. నాకు తెలిసి వాళ్ళ అన్నయ్య ఇచ్చింటాడు. ఎప్పుడు వాళ్ళ అన్న గురించే మాట్లాడతాడు. సరే, ఒక పని చేద్దామా? మీ ఫ్రెండ్ ఒకసారి తీసుకొస్తావా? కానీ నేను చెప్తే వాడు రాడు కదా సార్. ఒక మంచి ప్లేస్ చూసినా డ్రగ్స్ తీసుకోవడానికని, ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందో చూపిస్తుందా అని తీసుకురా. కన్ఫామ్గా వస్తాడా? అరే, ఇంత మంచిగా ఉందేందిరా ఈ ప్లేసు? చూస్తే అమాయకులు లెక్కుంటావు, నీకెలా తెలుసురా? ఇంకా లోపల బాగుంటుందిరా, దా. దీనమ్మ స్పేస్ కొట్టడానికి ఏమన్నుందారా ప్లేస్? బా. హే, హాయ్ చోటు, చిన్న టైలర్. ఎవరు మీరు? పోలీస్. అరే చరిత్, నిన్ను వదలండ్రా, నేను చంపేస్తా. చంపేస్తా. అరే చరిత్, అరే చంపేస్తా. డ్రగ్స్ మొత్తం నీ మీదే నడుస్తున్నట్టుందిరా. ఏం డ్రగ్స్? అసలు ఏం మాట్లాడుతున్నారు? నా చేతులు ఎందుకు కట్టేశారు? అరే చరిత్, ఏంటి ఇదంతా? డ్రామాలు చేయడం ఆపి చెప్పు బే. నన్ను వదిలే. మా అన్నయ్యకి తెలిసిందంటే నిన్ను ఎక్కడ చంపేశాడు. మీ అన్న ఎవడరా? ఏం చేస్తాడు? చెప్పు బే. ఏ నిజం చెప్పు బే. చెప్పరా? నేను చెప్పా. చెప్పు బే. నేను చెప్పా. చెప్పరా? చెప్తా చెప్తా చెప్తా. మా అన్నయ్య స్పేస్ లవర్ దగ్గర పనిచేస్తాడు. స్పేస్ లవర్ ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. మరి మీ అన్న ఎక్కడ ఉన్నాడు రా? నీరాజ్, ఆ స్పేస్లో ఎవరు ఎక్కడ ఉంటాడో చెప్పురా. చెప్పులు లేకపోతే మీ తమ్ముని చంపి పడేస్తా. మా తమ్ముడు మీ దగ్గర ఉన్నాడా? రాఘవ్, ఈ పోలీసులు ఘోరంగా కొడుతున్నారే, నువ్వు తొందరగా వచ్చే నా దగ్గరికి. అవి నీకేం కానీ నేను వస్తున్నా. నువ్వు రా అన్నా. చెప్పు, ఇప్పుడు చెప్పు, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. చెప్పు అన్నా,
వాళ్ళు దగ్గరికి వస్తారు. రాణి రాణి నేనే వాణ్ణి ఎలా చంపాలని చూస్తున్నా. వాడే వస్తుండు. ఈ స్పేస్ లవర్ అంటే ఏంటో చూపిస్తా. వాడు వెనక పోరాడు కూడా వచ్చిండు. రాణి మళ్ళీ ఎవ్వరు తిరిగి వెళ్ళరు. మీరు అటు సైడ్ వెళ్ళండి. ఓకే, నేను ఇటు సైడ్ వెళ్తాను. అండ్ జాగ్రత్త, గన్స్ ఎవరు యూజ్ చేయకండి. ఓకే, ఓకేనా? రైట్. ఏమ్రా స్పేస్ లవర్, నిన్ను పట్టుకోలేను అనుకున్నావా? ఆ కెమెరా షాప్ ఓనర్ని అడ్డు పెట్టుకుని బాగానే చేసినావు కదరా, మళ్ళీ వాణెందుకురా చంపినావు? ఆ ఒక్కడిని కాదు, చాలా మందిని చంపా. అలా ఎందుకు చంపా అంటే ఒకసారి ఎముడు నా కళ్ళలోకి వచ్చి చెప్పిండు, ఈ జనాలందరినీ చంపాలంటే కొంచెం టైం పడుతుందంట. అందుకే నన్ను కూడా కొంతమందిని చంపి నా దగ్గరికి పంపించమని చెప్పిండు. అర్రే, నేను అందుకు వచ్చిండ్రా, నిన్ను సంపా ఏముడు టైం సేవ్ చేద్దామని. అన్నా నువ్వు రానా, వాడిని నేనే చంపాలి. ఎంత కోపం వస్తుందో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? నువ్వు ఒకసారి అరెస్ట్ చేసావుగా ఆ నారాయణ చిన్న కొడుకుని రా. వాళ్ళకి కాపలాగా ఒకరిని పెట్టినా వాళ్ళని నువ్వు రాబరీ చేస్తున్నారని ఒకరోజు పట్టుకున్నారు కదా. కానీ మీకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుండి స్పేస్ తీసుకుపోయి విలేజ్లో అమ్ముతారు. ఇంకా ఆ రోజు మీకు స్పేస్ ఉన్న బ్యాగ్ దొరకలేదు. నీకోటి తెలుసా, ఆ రాత్రి నేను కొడదామని నేను ఫాలో అవుతూ వచ్చా. నువ్వు సతీష్ గారిని పట్టుకోవడానికి వెళ్ళినావు. నేనే వాడికి కాల్ చేసి చెప్పినా ఇంటి వెనక నుంచి వెళ్ళరా అని. ఆ రోజు అటాక్ చేసింది కూడా నేనే. వాడి వల్లే కదా మేము దొరికినాం. నీ కళ్ళ ముందే వాడిని చంపుతా. వాడి వల్లే కదా దొరికినాం. చూడు, నీ కళ్ళ ముందే వాడిని చంపుతా. ఇటీ అన్నా. నన్ను చంపదు, నన్ను చంపదు, వద్దు, నన్ను చంపదు, నన్ను. వీణెందుకు చంపావు ఆకాష్? స్పేస్ అన్నాడుగా, అందుకే స్పేస్లోనే కలిపేసిన. వీని చంపితే మెయిన్ వాడు ఎలా దొరుకుతాడు? వాని ఫోన్ కాల్స్ ట్రాక్ చేస్తే ఏమైనా దొరకవచ్చు కదా. నేను అందరి మొబైల్ చెక్ చేశా, వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. కాల్ ట్రాకింగ్ అంతా ఆఫ్ ఉంది. వాడు ఎలా ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఒక్కడికి తెలుసు. ఎవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు చరిత్? వాళ్ళని మీరు ఎలా పట్టుకుంటారో చూద్దామని వచ్చాను సార్. మరి భయం వేయలేదా నీకు? లేదు సార్, వేయలేదు. నీకు ఆ భయం పోవాలనే ఇన్ని రోజులు మా దగ్గర పెట్టుకున్నాం. అది మీరు వెనక నుంచి గన్ తీసి కాల్చారు చూడు, హైలైట్ సార్ అదైతే. ఇప్పుడేం చూసావు? అప్పట్లో ఇంకా వేరే లెవెల్లో ఉండే.
దా పంపిస్తా. అదేంటి చూడు. సార్ సార్ వదలండి సార్. సార్ ఎందుకు వదలండి సార్? వదలండి సార్. సార్ సార్ వదలండి సార్. సార్ వదలండి సార్. సార్ నీకోసమే వెయిటింగ్. దా హెడ్ షాట్. ఇట్లా కాదురా మీ సంగతి. హలో. ఏంది? ఏం చూస్తున్నావు? కళ్ళు కనబట్టలేదా? ఆడదాని కాబట్టి సరిపోయింది, లేదంటేనా ఒక్క దెబ్బకి షాక్ అందరు కాలేజీలో. ఇచ్చి పడేసినావుగా. ఇదంతా మీ వల్లనే. మాదేం లేదు, కానీ లాస్ట్లో ఆ పోరికి ఏదైతే ఇచ్చినావు చూడు, అది మాత్రం హైలైట్. అవునాకాష్, ఆ ఎలివెంతని మీ ఇంటిలర్ అని నీకెలా తెలిసింది? మనకు ఆ రోజు ఏ క్లూస్ దొరికినప్పుడు నాకు ఆ పేపర్ ఫ్యాక్టరీ మీద చిన్న డౌట్ వచ్చింది. అదేంటో తెలుసుకుందామని ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేద్దామని నేనే అక్కడికి వెళ్ళా. అప్పుడే ఒక అతను ఆ పేపర్ ఫ్యాక్టరీ ఓనర్ ఎలివెందని డ్రాప్ చేయడం చూసా. ఆ హెల్మెట్ పెట్టుకుని ఎవరైనా అతను ఫాలో అవుతూ వెళ్ళా. మేబీ ఏమైనా క్లూస్ దొరకొచ్చని. వన్ ఫేస్ చూసా. వాడు డ్రెస్సింగ్ షాప్లో వర్క్ చేస్తున్నాడని కనుక్కున్నా. తర్వాత అభి వాళ్ళ అన్న గురించి చెప్పాక చెప్తా మా అన్నయ్య స్పేస్ లవర్ దగ్గర పనిచేస్తాడు. రాఘవ్ నేను వాడిని పట్టుకుందామని వెళ్ళాం. అప్పుడు తెలిసింది వాడు వీడు ఒక్కడే అని. అప్పుడు అర్థమైంది స్పేస్ లవర్కి పేపర్ ఫ్యాక్టరీకి ఏదో కనెక్షన్ ఉందని. మనం స్పేస్ లవర్ని చంపాక అందుకే స్పేస్లోనే కలిపేసిన. చా వీని చంపితే మెయిన్ వాడు ఎలా దొరుకుతాడు? చా వాడు ఎలా ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. అభి వాళ్ళ అన్న నీరజ్ వాడిని పట్టుకుని డీటెయిల్గా అడిగా. అప్పుడు పేపర్ ఫ్యాక్టరీ అయిన ఎలివెందరే మెయిన్ డీలర్ అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నేను ఇన్వెస్టిగేషన్ చేద్దామని పేపర్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఆ నీరజ్ ఎలివెందర్ని డ్రాప్ చేయకముందు ఎలివెందర్ స్పేస్ లవర్ని కలుస్తానికి వెళ్ళాడు మన గురించి చెప్పడానికి. స్పేస్ లవర్ ఆ కెమెరా షాప్ వాడిని ఎలా ముందు పెట్టి డీలింగ్ చేపించాడో అలానే ఈ పేపర్ ఫ్యాక్టరీ ఎలివెందర్ కూడా స్పేస్ లవర్ని ముందు పెట్టి అలాగే డీలింగ్ చేపించాడు. సరేనా, వెళ్ళొస్తా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. పోయేస్తా సెటు. మళ్ళీ ఏ కేసులో ఇరుకు పోయిరా చూద్దాంలే. పోయేస్తా సెటు. ఓకే సేటు. హే నేను పోయేస్తా. సేటు నన్ను నా మాట చెప్పని మర్చిపోకండి. ఓకే వజం.